ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గణేష్ మహారాజ్కి జై. 7/9/2024 శనివారం రోజున వక్రతుండు, గజముఖుడు, అలాగే శూర్పకర్ణుడు అయినటువంటి గణపతి యొక్క ఉత్సవం, వినాయక చవితి. అంటే ఈ రోజున విశేషం ఏంటంటే స్వామివారి యొక్క ఇష్టమైనటువంటి వారం కూడా చెప్పవచ్చు. అంటే శనివారం ఆయనకి ప్రీతికరమైనది. వినాయకుడికి శనివారం చాలా ప్రీతికరం. ఎందుకంటే విష్ణుమూర్తి ద్వారా తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క అనుకూలతని పొందుకున్నటువంటి విష్ణు వరంతో కూడా ఆయనకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే గజముఖుడైనటువంటి గజాసురుని యొక్క ముఖాన్ని ఖండించిన తర్వాత ఆ యొక్క గజముఖుడి యొక్క వరముతో ఆ ముఖాన్ని వక్రతుండైనటువంటి గణనాథుడికి అతికించినటువంటి శుభయోగం. కాబట్టి విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి శనివారం కూడా గణపతికి అత్యంత ఇష్టమైన వారం. అలాగే ఆ రోజు కూడా మనకి చిత్తా నక్షత్రమే కనబడుతోంది. ఇంకా కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనకి అంటే స్వామివారి నక్షత్రం హస్తా నక్షత్రం, కానీ చిత్తా నక్షత్రం కూడా స్వామివారికి సంపదన చేకూర్చేటువంటి నక్షత్రం కాబట్టి మనకు కూడా అది అత్యంత అనుకూలమైన నక్షత్రం. కాబట్టి విశేషంగా ఈ 7/9/2024 రోజున మనము గణపతి యొక్క ఆరాధన, విజయ గణపతిగా, సంతాన గణపతిగా, శత్రునాశన గణపతిగా, విజయ గణపతిగా, లక్ష్మీ గణపతిగా అనేక రూపాల్లో ఆయన మనం సేవించుకోవచ్చు. దయచేసి మీరందరూ కూడా మట్టి గణపతిని వాడండి. మట్టి గణపతిని వాడడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అనేకమైనటువంటి విఘ్నాలని నాశనము చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు, జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి భగవత్ స్వరూపుడు అయినటువంటి ఆ వినాయకుడిని మనం స్మరణ చేసుకోవడం విశేషం. మరి ఏ సమయంలో పూజించాలి అంటే చాలామందికి సూర్యోదయం లోపల లేవడం కష్టం. అలాగే సూర్యోదయంతోనే మనకి దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. కాబట్టి కనీసం 8 గంటల వరకు మీ స్నానాదులు, సంధ్యానుష్ఠానాన్ని పూర్తి చేసుకొని 8 గంటలకి స్వామివారికి రంగవల్లికల్లో ఒక పల్లకిని, ఒక పందిరిని, ఆ పందిరి నిండా మొక్కజొన్న పొత్తులతోని, అలాగే దానిమ్మ పళ్ళతోని, సీతాఫలాలతోని, అనేకమైనటువంటి ఫలాలతోని ఆ పల్లకి అంటే ఆ పందిరిని సరిగ్గా అలంకరింపజేసి ఆ పందిట్లో స్వామివారికి ఒక పీట వేసి ఆ పీట పైన కొత్త వస్త్రం, ఆ వస్త్రం పైన బియ్యం పోసి దానిలో కలశ స్థాపన, మట్టి గణపతిని పెట్టి పూజించవచ్చు. స్వామి మనం లక్ష్మీ గణపతి పూజించాలా, విజయ గణపతి పూజించాలి? అక్కడ గణపతిని మాత్రమే పూజించమన్నారు. తొండం కుడివైపు ఉంటే విజయ గణపతి, తొండం ఎడవైపు ఉంటే లక్ష్మీ గణపతిగా చెప్పబడుతోంది. కానీ అక్కడ పూజించమంది గణపతి పూజ చేయమనే, దానికి ఒక్కొక్క ఆయన ఒక్కొక్క వ్యాఖ్యానం ఇవ్వకూడదు. ఆ రోజున గణపతిని పూజించమని చెప్పారు. మట్టి గణపతిని పూజించాలి. దానికంటే ముందు గౌరీ గణపతిని పూజించాలి. కాబట్టి ఇవి విశేషమైనటువంటివి. కాబట్టి స్వామివారికి షోడశ ఉపచారాలు అంటే 16 రకాల పూజలు ఉంటాయి. స్వామివారి ఆవాహనం, ఆచమనీయం, ఆసనం, తర్వాత మళ్ళీ ఆచమనీయం, స్వామివారికి స్నానము, స్వామివారికి గంధము, చందనము, వస్త్రము, యజ్ఞోపవిధ ధారణ, తర్వాత స్వామివారికి అష్టోత్తరము, అలాగే స్వామివారికి ధూపము, దీపము, నివేదనము, మంగళహారతి, మంత్రపుష్పము, ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారం. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదండి. పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం. స్త్రీలు మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకోవాలి. స్వామి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయా అసలు అని అడిగితే, నవరాత్రి ఉత్సవాలు మనము 1857 నుంచి జరుపుతూనే ఉన్నాం. మనం ఇది బాలగంగాధర్ తిలక్ గారితో మొదలైనటువంటి, అంటే ఆయన యొక్క సంకల్పంతో మొదలైనటువంటివి. బ్రిటిష్ సామ్రాజ్య పతనం కోసం రూపకల్పన చేయడానికి, అందరూ భారతీయులందరూ ఒక సమూహంగా ఏర్పడడానికి, అందరూ మాట్లాడడానికి, అక్కడ స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఈ వినాయకుడు మనకు తోడ్పడ్డాడు. గుర్తుపెట్టుకోండి బాగా, వినాయకుడు ఎంతటి మహానాయకుడు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆ యొక్క ఉద్యమంలో మనల్ని విజయానికి చేరవేసిన వాడు గణపతి. కాబట్టి ఈ సమూహంతో ఆ యొక్క యుద్ధ విద్యలు, అలాగే సమరం ఎలా మనం చేయాలి,
స్వాతంత్రాన్ని ఎలా పొందుకోవాలి, ఎవరెవరు ఏ బాధ్యత నిర్వహించాలి అక్కడ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమై అది నవరాత్రులుగా పూర్తయి చవితి రోజు నుంచి పద్మనాభస్వామి వ్రతమైనటువంటి అనంత పద్మనాభ వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున, ఆ రోజున మనకి స్వామివారిని ఊరేగిస్తూ నిమజ్జనం చేయడం అనే కార్యక్రమం ప్రారంభించారు. కానీ శాస్త్రంలో మాత్రం ఒకటే రోజు, చవితి రోజు మాత్రమే పండగ. ఆ రోజు సాయంత్రం వరకు స్వామివారి నుంచి మర్నాడు పొద్దున్నే స్వామివారికి పంచోపచార పూజ చేసి స్వామివారిని ఉద్యాపన చేయాలి. ఆ మర్నాడు నీళ్ళలో స్వామివారిని నిమజ్జనం చేయాలి. మరి 16 రకాల పూజలు అయిపోయిన తర్వాత స్వామివారికి అష్టోత్తరం ఉంటుందిగా, అంటే 16 రకాల పూజలోనే అష్టోత్తరం ఉంటుంది. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, లంబోదరాయ నమః, ఇలా ఆయనకు స్వామివారికి 108 నామాలతో పూజ చేసి స్వామివారి గణపతి స్తోత్రము చేయాలి. ఇక సాయంకాల సమయంలో పందిళ్ళ వద్దకు వెళ్ళి, అంటే వీధిలో పందిళ్ళు వేస్తారు కదా, అక్కడ కులమతాలకు అతీతంగా అందరు కూడా సామూహికంగా అందరి ప్రసాదాలు తీసుకు దగ్గర పెట్టి స్వామివారికి నివేదన చేసి మనం అందరం కూడా కలిసి తినడం, ప్రసాదం తీసుకోవడం అనేది విశేషంగా చెప్పబడింది. చూడండి ఎంతటి పవిత్రమైనటువంటి ఉత్సవాలు మనవి. పందిళ్ళల్లో కులమతాల భేదాలు లేకుండా, వాడు మాది కానీ, వీడు మాలాని, వీడు బ్రాహ్మడని, వాడు కోమటని, ఎటువంటి భేదాలు లేకుండా అందరు కలిసి సామూహికంగా వ్రతాలు జరుపుకునేవారు. ఇది మ్లేచ్చులైనటువంటి దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఈ యొక్క విచ్ఛిన్న శక్తి పెరిగింది మనకి. అంటే కులమతాలు వర్గీకరించబడ్డాయి, అంటే కులమతాలన్నీ కూడా విడివిడిగా చెప్పబడ్డాయి తప్ప అంతవరకు మనం కలిసే ఉన్నాం. ఇవి చెబుతుండండి, ఎవరి బాధ్యత వాళ్ళది. ఆ వర్ణ వ్యవస్థలో వారి వారి బాధ్యతల్ని వాళ్ళు నెరవేర్చారు. అంటే ఆ పూజలు చేసుకునేటప్పుడు మడి ఆచారం ఎవరికి ఉండాలో, ఎవరి బాధ్యత ఏమిటో అలా వాళ్ళ బాధ్యతల్ని, వాళ్ళ యొక్క పద్ధతుల్ని పాటించారు వాళ్ళు. అది వర్ణ సంబంధమైనటువంటి వ్యవహారాలు అవి అలాగే ఉన్నాయి, తప్పదు. కాబట్టి అలా మనం అందరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో పాలు పంచుకొని నృత్య, వాయిద్య, సంగీత అన్నీ కూడా స్వామివారికి భజనలు చేస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనందరము ఈ నవరాత్రి ఉత్సవాల్లో తప్పకుండా పాలు పంచుకోవాలి. గణపతిని ఆ రోజు పూజ చేసిన తర్వాత సాయంకాల సమయంలో చవితి చంద్ర దర్శన దోషం పోగొట్టుకోవడానికి కథ వినాలి మనం. అంటే వినాయక కథ అంటారు దాన్ని, వినాయకుడి కథను వినాలి. ఏమిటది? వినాయక ఉత్పత్తి, అంటే గౌరీదేవితో ఎలా ఉద్భవించాడు ఆయన, ఎలా పుట్టుకొచ్చాడు, అలాగే విఘ్నాధిపత్యం ఎలా వచ్చింది, ఆటంకాలకి పోగొట్టడానికి అధిపతి ఇప్పుడయ్యాడు, తర్వాత సప్తఋషుల యొక్క శాపం ఎలా జరిగింది, ఎవరిని మోహించారు, ఎవరి చేత మళ్ళీ వాళ్ళు ఇంద్రుడి వల్ల అక్కడ వాళ్ళు అనసూయాత్రి వాళ్ళందరూ కూడా మోసపోతారు, ఆ యొక్క భర్తలందరికీ కూడా మోహించినట్టు కనబడుతుంది. తర్వాత ఆ యొక్క చంద్రుని యొక్క చూసిన దోషం వల్ల ఆ యొక్క ఋషులందరూ కూడా విముక్తులు అవుతారు, ఆ పాపల నుంచి బయటపడతారు, ఇంద్రుడు కూడా బయటపడతాడు. తర్వాత శవంతకమైన ఉపాఖ్యానం, ఈ కథలన్నీ వినడం. అలాగే మనకి గజాసురుడి యొక్క కథ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కథలన్నీ కలిపి ఒక కథగా ఉంటాయి. ఇవన్నీ విని గజాసురుడి సంహారంతోనే గజాసురుడి యొక్క తలకాయని విష్ణుమూర్తి ఖండించిన తర్వాత ఉత్తరం వైపు పడిపోతుంది. ఆ ఉత్తరం వైపున తలని తీసుకొచ్చి ఈ యొక్క వినాయకుడికి పెడతారు. అప్పటికి ఆయన గజముఖుడు అవుతాడు. ఆ తర్వాత విఘ్నాధిపత్యం, ఆ తర్వాత అతనికి లంబోదరుడు, ఎందుకంటే కుడుములు ఉండ్రాళ్ళు బాగా తింటాడు ఆయన, అందుకే లంబోదరుడు. శూర్పకర్ణం, ఏదైనా సరే శ్రద్ధగా వినాలని చెప్పడం. అలాంటి గణపతిని మనం పూజించడం వల్ల సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఆటంక నివృత్తి, విద్యాప్రాప్తి, జ్ఞానయోగము, బంధులాభము, మిత్రులతో అనుకూలత, అనేకమైన సమస్యల నుంచి విముక్తులవ్వడం. తప్పకుండా మీరు గణపతి ఈ మూలమంత్రాన్ని కనుక జపం చేసిన, లేదా గం గణపతయే నమః అనుకున్నా చాలా సమస్యల పరిష్కారం దొరుకుతుంది. మనం చెయ్యం, మన శ్రద్ధ బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఏదైనా సరే ఇన్స్టాంట్గా రావాలి. మనం కార్డు పెట్టగానే డబ్బులు వచ్చినట్టుగా ఇన్స్టాంట్ మనీ, ఇన్స్టాంట్ ఫుడ్, ఇన్స్టాంట్ కోరికలు రావాలి మనకి. అవి సాధ్యం కాదు. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి. మనం ఎంతో తపస్సు చేస్తే, ఋషులందరూ కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే భగవంతుడు కనబడ్డాడు. ఆఫ్టర్ ఆల్ మనుషులు మనం ఎంత అనామకులు, నాస్తికవాదులు, ఇంకొక వాదులు, ఇవందరూ కూడా చెప్పేటువంటి తత్వాన్ని విని సనాతన ధర్మంలోంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ప్రలోభాలకి లొంగకండి, స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. కాబట్టి మన సనాతన ధర్మంలో ఏ భగవంతుని ఎప్పుడు పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది చెప్పబడింది. ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్న మనకి, అంటే ఒక నీరంతా కూడా సముద్రంలో కలిసినట్టుగా మనం చేసేటువంటి భక్తి ఇవన్నీ కూడా మనకి భగవంతుల్లో లీనమవడమే. శివకేశవులు భేదం లేకుండానే ఉంటుంది.
నువ్వు గణపతి పూజ చేసినా విష్ణుమూర్తి చెందుతుంది, శివుని పూజినా విష్ణువు చెందుతుంది, విష్ణువుని చేసినా శివునికి చెందుతుంది. అలా ఏ దేవుని పూజించినా ఉంటుంది. బట్ నువ్వు వెళ్ళే మార్గాలు వేరు. ఆ మార్గాలకి నీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయమని చెప్పారు. గణపతినో, సుబ్రహ్మణ్య స్వామినో, శివుణ్ణో, విష్ణుమూర్తినో, అమ్మవారినో, లేదా కుబేరుణ్ణో, లేదా యముణ్ణో, నైరుత్యనో, దిక్పాలకులను, అష్టదిక్పాలకులను, నవగ్రహాలను నీ ఇష్టం. అమ్మనాలను కూడా పూజించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి శ్లోకంలో, మనకి మంత్రంలో ఉంటుంది, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కారం అది కేశవుడికి చెందుతుంది. కాబట్టి నువ్వు చేసే పూజలు కూడా ఆయన కోసమే. కానీ మన భావన, నేను గణపతి చేశాను, ఆ గణపతి ద్వారా నాకు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పుకోగలిగే అవకాశం. కాబట్టి నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఇటువంటి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి రోజున, అనగా మనకి 7/9/2024 శనివారం రోజున వస్తున్నటువంటి ఈ యొక్క గణపతి ఉత్సవాన్ని, గణపతి యొక్క రోజుని మనం శ్రద్ధగా చేసి సాయంకాల సమయంలో నృత్యాలు, కూచిపూడి, భరతనాట్య నృత్యాలు చేస్తూ ఆనందకరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవాలని, మనస్ఫూర్తిగా పండుగను ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క పండుగ చేసుకోవడం వల్ల మనలో అనేకమైనటువంటి దుష్ట పరిణామాలను తొలగిపోయి ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, విజ్ఞానము తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.